కన్యా రాశి వారికి లక్షణములు. ఉత్తర పల్గొని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కన్యా రాశికి చెందును. వీరికి మంగళవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములు చేయకూడదు. వీరికి వాత్సల్యం అధికం, బంధువులపై ప్రేమ ఎక్కువ, అభిమానవంతులు, సున్నితమైన మనస్తత్వం కలవారు. ఆరోగ్యం గురించి గూర్చిన దిగులు ఎక్కువ. ఏది లేకున్నా తమకు ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. సత్యవాక్కు కలవారు, విమర్శనా బుద్ధి కలవారు. ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు, హేళనగా మాట్లాడతారు. ధనకాంక్ష అధికము, అలంకార ప్రియులు. ఇంటిని కూడా తీర్చిదిద్దుకుంటారు, దానికై అధిక సమయాన్ని కేటాయిస్తారు. పొదుపరులు, కానీ ఎక్కువ కష్టపడితే కానీ ఆదాయం లభించదు. మంచి తెలివితేటలు కలవారు, ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని చూస్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. వీరికి ఈ సంవత్సరము ఫలితాలు. వీరికి గురువు 9వ స్థానమందు, రాహు 7వ స్థానమందు, కేతువు 1వ స్థానమందు, శని 6వ స్థానమందు సంచరిస్తున్నారు. గురువు శని శుభస్థానమందు సంచరిస్తున్నందువలన వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అనేక లాభములను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యములను చేస్తారు. రాజకీయ నాయకులకు ముఖ్యమైన పదవులను పొందుతారు. రాహువు కేతువు అశుభ స్థానములందు ఉన్నందున సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలున్నాయి. బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది. శరీరంలో నీరసం పెరుగుతుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, రాహువు కేతువు గ్రహములకై శాంతి పూజలు, జప దాన హోమాలు, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనము, అభిషేకము, ఆకుపూజ చేయించవలెను. కన్యారాశి వారు పచ్చను, ఉత్తర పల్గొని నక్షత్రం వారు కెంపును, హస్తా నక్షత్రం వారు ముత్యమును, చిత్తా నక్షత్రం వారు పగడమును ధరించిన శుభ ఫలితములను అందుకుంటారు.